హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో కేరళ స్టైల్ గీ రైస్ని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా కుక్కర్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం చూడడానికి తెలంగాణ స్టైల్ బగారా రైస్లా కనిపిస్తుంది, కానీ అంత ఘాటుగా స్పైసీగా ఉండదు. దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్. ఇది నాన్ వెజ్ కర్రీస్తో లేదా స్పైసీ కర్రీస్తో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ఈ గీ రైస్ని ఒకసారి ట్రై చేయండి. గీ రైస్ చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే చిట్టి ముత్యాల రైస్ని అయినా తీసుకోవచ్చు. ఆ రైస్ని బాగా కడిగి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని తీసుకొని నానబెడుతున్నాను. ఇలా తీసుకున్న వీటిని 1 గంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కరిగించండి. నెయ్యి కరిగాక ఒక 10-15 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. జీడిపప్పు రంగు మారుతుండగానే ఒక 10 కిస్మిస్ని తీసుకొని పొంగించండి. కిస్మిస్ పొంగేలాగా జీడిపప్పు రంగు మారుతుంది. వెంటనే తీసి పక్కనుంచండి. అదే నెయ్యిలో ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఉల్లిపాయ చీలికలన్నీ ఒకే విధంగా కట్ చేసుకోండి. అలా కాకపోతే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ముక్కలు అనేవి ఫ్రై అవ్వకుండా ఉండిపోతాయి. ఉల్లి పర్ఫెక్ట్గా వేగితే పంట కింద నవ్వులుతున్నప్పుడు సూపర్గా ఉంటుంది. అదే నెయ్యిలో 2 స్టార్ అనాస, 2 చెక్క ముక్కల్ని, ఒక మరాఠీ మొగ్గని, కొంచెం జాపత్రి, 3-4 లవంగాలు, 2-3 యాలకులను, 4-5 మిరియాలు, 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని కలుపుకుందాం. వీటిని జస్ట్ పొంగిస్తే సరిపోతుంది. ఇందులోకి ఒక అరకప్పు మందంగా చీలుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని కలుపుకుందాం. కొంచెం ఉల్లిపాయలు అనేవి మగ్గాక అందులోకి 4-5 పచ్చిమిరపకాయల్ని తీసుకొని కలుపుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకుందాం. బియ్యం అనేవి కొంచెం కూడా వాటర్ లేకుండా వడకట్టుకుని తీసుకోండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు బియ్యం అనేది అడుగు పట్టడం స్టార్ట్ అవుతుంది. అదే టైంలో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను. అదే మీరు చిట్టి ముత్యాల రైస్తో చేస్తూ ఉంటే 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ని తీసుకోండి. ఇలా తీసుకున్నాక అంతా ఓసారి కలిసాయేలా కలిపాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్లో గాలి అనేది 80% పోయాక మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ, కిస్మిస్లను అలాగే ఉల్లిపాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని రైస్ అంతటినీ కలిసేలా కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి అలానే వదిలేయండి. ఇలా మళ్ళీ కలిపి మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, గుమగుమలాడే గీ రైస్ రెడీ అయిపోయింది.
టిక్కా మసాలా గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. ఇది అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, పరోటా, బిర్యానీ, పులావ్ ఎందులోకి తీసుకున్నా సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా క్విక్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీకెండ్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ అల్టిమేట్ టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు. ఈ తిక్కా మసాలా కర్రీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఈ తిక్కా మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరుముకున్న 1 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి సెపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మసాలా కర్రీకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్లోకి 2-3 దాల్చిన చెక్క ముక్కల్ని, ఒక 10-12 మిరియాలని, ఒక 8-9 లవంగాలని, ఒక జాబిత్రి పువ్వుని, ఒక స్టార్ అనాస, 2-3 యాలకులని, 1 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ సోంపుని, 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా తీసుకున్న వీటన్నిటిని లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్న మసాలా పౌడర్ని పక్కన పెట్టుకుందాం. బౌల్లోకి 750 గ్రాముల చికెన్ని తీసుకుందాం. చికెన్ పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో నేను చూపించే విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న చికెన్ని బాగా సాల్ట్ వాటర్తో వాష్ చేసి తీసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకుందాం. అలాగే అందులోనే 4-5 పచ్చిమిరపకాయల్ని, 2-3 అల్లం ముక్కల్ని, అలాగే 10-15 వెల్లుల్లిపాయ పలుకులని, అలాగే కొంచెం కొత్తిమీరని కాడలతో సహా తీసుకుంటున్నాను. చివరిగా 200 గ్రామ్స్ పెరుగుని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిందో. ఈ పేస్ట్ని మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక చికెన్ అంతటిని ఈ పేస్ట్ అనేది మసాజ్ చేసేలా బాగా కలపండి. మనం ఈ ప్యూరీని ఎంత బాగా చికెన్ పీసెస్కి మసాజ్ చేస్తే అంత బాగా కొత్తిమీర, పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకొని అంతా కలిసేలా మసాలాలన్నీ చికెన్కు పట్టేలా బాగా కలపండి. ఇలా ఇదంతా కలిసేలా కలిపాక 1 గంట నుంచి 2 గంటల సేపు మ్యారినేట్ చేయండి. నేను ఇక్కడైతే 1 గంట నుంచి గంటన్నర వరకు మ్యారినేట్ చేస్తున్నాను. మీకు వీలుంటే 2 గంటల వరకైనా మ్యారినేట్ చేసి తీసుకోవచ్చు. ఇలా ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టించాక మనకి మిగిలిన ప్యూరీని కూడా తీసుకొని దీనిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల చికెన్ పీసెస్ అనేవి జ్యూసీగా బాగా అవుతాయి.
ప్యాన్లోకి 1 టీ స్పూన్ బటర్ని తీసుకొని బటర్ అనేది ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేశాక మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని గ్రేవీని లేకుండా పీసెస్ని తీసుకుందాం. ఇలా పీసెస్ అన్నీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 5-6 నిమిషాల తరువాత మూత తీసి పీసెస్ అనేవి వేరొక వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలానే పీసెస్ అన్ని టర్న్ చేశాక మనం ముందుగా ఎలా ఫ్రై చేసామో అలానే మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన చికెన్ తిక్కాల పీసెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఈ ప్రాసెస్లో మిగిలిన చికెన్ అంతటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చికెన్ అంతటిని ఫ్రై చేసి తీసుకున్నాక వేరొక ప్యాన్లోకి బటర్ని తీసుకొని బటర్ కరిగాక 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని తీసుకొని బటర్లో కలిసేలా ఉండలనేవి లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసిన మసాలా ప్యూరీని ఇందులోకి తీసుకొని ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేయండి. ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు అనేవి పట్టేలా ఉడికించండి. ఇలా ఉడికించాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న దీన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి 1 కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. మీకు పాలు ప్లేస్లో కావాలంటే ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించాము అంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి, జ్యూసీగా అల్టిమేట్ టేస్ట్తో యమ్మీ తిక్కా మసాలా గ్రేవీ కర్రీ అనేది తయారైపోయింది. ఈ వీకెండ్లో మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకున్నప్పుడైనా ఈ కర్రీ అల్టిమేట్ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.